హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. అయితే రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న చాలా విచిత్రమైన అంశాలు కొన్నింటిని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలకు సంబంధించి చూస్తే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక మానదు. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏర్పడిందా, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా రాజకీయ నాయకుల యొక్క గల్లపెట్టెలు నిండేందుకు హైడ్రా ఏర్పడిందా, ఎవరిని బెదిరించడానికి ఎవరిని భయపెట్టేందుకు హైడ్రా అనేది కొనసాగింది అనేది ఒకసారి మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరిగింది అని చెప్పడానికి వాస్తవ అంశాలను కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం చోటు చేసుకుంది, హైడ్రా. ఈ హైడ్రాకు సంబంధించి ప్రధానంగా కూడా చెప్పాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం కథ అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఏం కథ అనేది ఇదొక్కటి చూస్తే చాలు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పే విషయాన్ని చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. నిజమండి, ఈ మాట అక్షర సత్యం అండి. దయ్యాలు వేదాలు ఎట్లా వల్లిస్తాయో నాకు తెలియదు, నేను చూడలే, కానీ ఈ రేవంత్ రెడ్డి చెప్పే మాటలు మాత్రమే అట్లనే ఉన్నాయి. ఓ పక్కన భగవద్గీత అంటాడు, ఇంకో పక్కన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెరువులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బాగు చేస్తున్నా అని ఆయన చెప్తున్న పరిస్థితి కనబడింది. సరే, మొత్తానికి ఆయన చేసింది ఏంది, ఆయన ఏం చేయబోతున్నాడు అనే ఒక నాటకాన్ని నేను తెర మీదకి తీసుకొస్తాను. మీ అందరికీ తెలిసిన విషయమే, నాగార్జున కన్వెన్షన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఏం చేసిండు, ఆ నాగార్జున కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత మరి ఇదే రంగనాథ్ గారు పూర్తి స్థాయిలో దాని యొక్క చెరువులను పరిరక్షించేందుకు చేసిన పనేంటి అనే విషయాన్ని కూడా ఒక్కసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారు ఒక్కసారి మనందరం కూడా చూడొచ్చు, నాగార్జున కన్వెన్షన్కు సంబంధించి వీళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పిళ్ళు, ఎన్ని ముచ్చట్లు చెప్పిళ్ళు అనేది మీరందరూ కూడా చూశారు. ఈరోజు ప్రధానంగా కూడా అదే నాగార్జున కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు జరిగిన తర్వాత అక్కడికి వచ్చే పరిస్థితి ఏంటి అనే ఆరా తీసినా కూడా కనీసం మాట్లాడి చెప్పే పరిస్థితి ఏమైనా ఉన్నదా అంటే అది కూడా లేని పరిస్థితి కనబడ్డది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కూల్చివేతలకు సంబంధించి మనం గతంలోనే కూడా చూసాం. ఎందుకంటే ఈ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలాంటి భరోసానిచ్చారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన ఏం చేసిండు ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి అయితే కనబడది. దానికి సంబంధించి ఒక్కసారి మీ అందరికీ చూపెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ కూల్చివేతలకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా ఆయన కూల్చివేతలకు సంబంధించి ఏమేం చేసిండు ఏం కథ అనేది కూడా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఆయన కూల్చివేతల తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి ఎట్లున్నాయి అనేది కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకు అంటే ఇగో ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ ఏంటిది, శిథిలాల మధ్య తమ పుస్తకాలను ఏరుకుంటున్న చిన్నారుల పుస్తకాలపై బుల్డోజర్, సున్నం చెరువు కూల్చివేతలలో హైడ్రా అత్యుత్సాహం, బుక్స్ తీసుకునే సమయం కూడా ఇవ్వని కూల్చివేతలు, విసిరేసిన పుస్తకాలను ఏడుస్తూ ఏరుకున్న చిన్నారులు, పసి హృదయాలను గాయపరిచిన సీఎంకు మనసు లేదు, చిన్నారులపై సీఎం ప్రతాపం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, ముఖ్యమంత్రి శభాష్, ఇలాంటి ధీరుడు మగధీరుడు ఇంకెవరూ లేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాని రేవంత్ రెడ్డి గురించి చాలా రకాలుగా భిన్నమైన అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడింది. అయితే నేనేమంటా అంటే, రేవంత్ రెడ్డి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటాడు, ఈయనకు అంత సినిమా లేదు అని నేను చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి అనే ఒక రాజకీయ వ్యభిచారం చేపిస్తున్నాడు. ఈయన ప్రజల చేత పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను కట్టుబట్టలతో రోడ్ల మీద నిలబెడుతున్నాడు అని నేను చాలా ఘంటాపదంగా కూడా చెప్తా. ఎట్లా చెప్తా అంటే దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కొన్ని ఎవిడెన్స్లను కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా, ఏంటి చిన్నారులకు సంబంధించిన పుస్తకాలు. హైడ్రా ఎవడి కోసం పుట్టింది, నేను మళ్ళీ అడుగుతున్నా, ఎవడి స్వార్థాల కోసం, నా కొడుకు యొక్క కళ్ళల్లో ఆనందం కోసం పుట్టింది అనేది కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు మీరు అందరూ కూడా చూసిర్రు, నాగార్జున కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత అదే నాగార్జున కన్వెన్షన్కి సంబంధించి కూల్చివేసిన రాయి అక్కడే ఉంది, రేకులు అక్కడే ఉన్నాయి, దాని ఇనుప సమానం అక్కడే ఉంది, దాని రాళ్ళు రప్పలు శిథిలాలు అట్లనే ఉన్నాయి. దాన్ని ఏమన్నా సాఫ్ చేసి ఇది చెరువు యొక్క సరిహద్దు అని క్లీన్ చేసి ఏమన్నా చేసిండా ఈ రంగనాథు, లేకపోతే రేవంత్ రెడ్డి ఆడు ఏమన్నా సాఫ్ చేసిండా? ఏం చెరువులను వీళ్ళు ఏం బఫర్ జోన్లు అన్నారు, ఏం ఎఫ్టీఎల్ అన్నారు, మరి ఏడిపోయింది ఈ నీతి? ఒకసారి మన అందరం కూడా అడగాలి.
రేవంత్ రెడ్డి చేసే రాజకీయ వ్యభిచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. హైడ్రా పేరు చెప్పి ఆయన సరే చెరువులను కూల్చేసిండు. దేంట్లో ఉన్నాయి? FTLలో ఉంది, బఫర్ జోన్లో ఉంది, ఇంకా గ్రీన్ జోన్, ఎల్లో జోన్, రకరకాలుగా ఉంటాయి, చాలా జోన్లు ఉంటాయి. వీటన్నింటినీ కూల్చివేసే పరిస్థితి చేసిండు కదా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కూల్చేసిండు. ఓకే, నాగార్జున కన్వెన్షన్ కానీ దాంతోపాటు పేదల బతుకులు చిందరవందర్ చేసిన నానకరాంగూడ కానీ రాయదుర్గం కానీ దాంతోపాటుగా ఏది ఇటు మేళ్ల చెరువని, ఆ చెరువని, ఈ చెరువని మొత్తం చెరువులన్నిటికీ సంబంధించి కూల్చివేసే పరిస్థితి అయితే యనుమల రేవంత్ రెడ్డి చేసిండు. మరి రేవంత్ రెడ్డి చేసిన తర్వాత చెరువుల విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు వాటి యొక్క హద్దురాళ్లను బాతి అక్కడున్న పూర్తి వాటిని సాఫ్ చేసి ఇది చెరువు యొక్క FTL పరిధి, దీంతో పాటు బఫర్ జోన్లు ఇవి అని ఏమైనా హద్దులు మార్చిండా? కూల్చివేసిన అన్నీ కూడా కూల్చివేతల్లాగానే ఉన్నాయి. పుట్టగొడుగును ఎట్లా కూల్చేస్తారో గట్లనే ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట ఏంది అంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి తెలంగాణ ప్రజలారా. రేవంత్ రెడ్డి కేవలం తన యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం మాత్రమే చూస్తున్నాడు. హైడ్రా కూల్చివేస్తున్నారు. మరి హైడ్రా కూల్చివేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డిది FTLనే చెర్లపల్లి జైన్ కంటే పెద్ద పహారీ కూడా ఉంది కదా. ఆయన ఎవరు? పట్నం మహేందర్ రెడ్డి నడీసెర్ల బొడ్రాయి కట్టినాడు. ఊళ్ళే బొడ్రాయి లెక్క నడీసెర్ల కట్టినాడు కదా. ఆ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాత్రం ఏకంగా అక్కడ బఫర్ జోన్లోనే కట్టిండు, FTLలోనే కట్టిండు కదా బఫర్ జోన్లో. సరే అది పక్కన పెడతా, ఈయన చెప్పేదానికి ఆయన యొక్క అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు పక్కనే కట్టిండు కదా. వీటన్నింటినీ పక్కన పెట్టి ఈయన చెప్పే నీతి సూత్రాలు ఏంటంటే శుద్ధని శుద్ధపూస మాటలు చెప్తాడు. ఎవరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారండి. ఎందుకు అంటే వీరు నేరుగా చేయలేక వీరి యొక్క ముందున్న వ్యక్తి ఆఫీసర్ను ఏవి రంగనాథ్ అనే ఒక వ్యక్తిని పెట్టి ఆఫీసర్ను పెట్టి ఆయన చేత కూల్చివేత్తలు. దేనికి కూల్చివేస్తలు అంటే ఈ హైడ్రా అనేది ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు నాగార్జునకు సంబంధించి ఈ హైడ్రా పేరుతోనే ఆయన కూల్చేసిన ఏదైతే ఆ చెరువులు ఇతరత్ర అవన్నీ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి పూర్తి స్థాయితో కూల్చివేతలు జరిగిన చోట చెరువు యొక్క సరిహద్దులు నిర్ణయించి బఫర్ జోన్లు నిర్ణయించి ఆ గ్రీన్ జోన్లు మొత్తం నిర్ణయించి పూర్తి స్థాయిలో దాన్ని పూర్తిగా కూడా క్లీన్ చేసిర్రా? లేదు కదా. పోయిర్రు పిల్లర్ను ఇట్లా అనాలి, ఆ పిల్లర్ని ఇట్లా అనాలి, ఈ పిల్లర్ని ఇట్లా అనాలి, లటుక్కుమని మొత్తం కింద పడాలి. ఇక మేము పోయినాం, కూల్చేసినాం, అయిపోయింది, మా పని అయిపోయింది. వీళ్ళు చేసే నీతి ముచ్చట్లే చెప్తున్నా నేను. బఫర్ జోన్లు అన్నారు, ఆ జోన్లు అన్నారు, ఈ జోన్లు అన్నారు, FTL అన్నారు. ఏమైంది మీ కూల్చివేతలు? సావాజ్ వచ్చిందా? చెరువు అన్నప్పుడు అక్రమ కట్టడాలు కూల్చివేసినప్పుడు అక్కడ GHMCనో ఇతరత్ర సిబ్బందితోనో లేకపోతే ప్రైవేటు సిబ్బందితోనో పూర్తి స్థాయిలో క్లీన్ చేపించి ఆ సరిహద్దులన్నీ నిర్ణయించాల్సిన బాధ్యత లేదా? సోయి లేదా? అంటే కేవలం పేదల ఇండ్లపై మాత్రమే కూల్చివేస్తాం, ధనవంతులు రాజకీయ నాయకులు సంపన్న వర్గాలకు మాత్రం మేము ఊడిగం చేస్తాం, చీపిరి పెట్టి ఊడతాం, వాళ్ళ ఇంట్లో చీపిరి పెట్టి ఊడతాం, మేము ఊడిగం చేస్తాం, పేదల ఇండ్లకు మాత్రం నామం పెడతాం, 3 నామాలను పెట్టి. కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో అద్భుతమైన మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి జరుగుతుంది, మార్పు అనే పేరుతోని తెలంగాణలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలను నడి రోడ్డు మీదకి తెచ్చి ఈరోజు వాళ్ళ జీవితాలతోనే ఆడుకున్నది ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కాదా? యనుమల రేవంత్ రెడ్డి ఎవరి స్వార్థాల కోసం పనిచేస్తున్నాడు? ఎవడి యొక్క కళ్ళల్లో ఆనందం చూడడం కోసం పనిచేస్తున్నాడు? నేను బలమైన ముఖ్యమంత్రి, నన్ను మించిన ముఖ్యమంత్రి లేడనే అహంకారం బలుపు చూపెట్టుకోవడానికా? దేనికోసం? ప్రజల ముఖ్యమంత్రి అంటే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమంత్రి. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఆయన పూర్తి స్థాయిలో అడిగే అంశం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. నేను ఈ హైడ్రా ముచ్చటకు 2 నిమిషాలు పక్కన పెడతా. సీఎం రేవంత్ రెడ్డి, ఈ సీఎం రేవంత్ రెడ్డి ఆచూకీ ఎక్కడ? ఎందుకంటే నిన్ను ప్రజలు కలవాలనుకుంటారు. ప్రజలు పూర్తి స్థాయిలో కలవడానికి ఈయన ఎక్కడ కనబడతాడు? ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రజాభవన్లో కనబడతాడా? మరి 7 గంటల నుంచి 11 గంటల వరకు సెక్రటరియేట్లో కనబడతాడా? 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పరిపాలన మీద దృష్టి పెడతాడా? 4 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజా సమస్యలు వినడానికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి
మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడా? ప్రజలను కలిసే తీరిక ఈయనకు లేదా? ప్రజలను కలవడానికి ముఖ్యమంత్రికి సమయం లేదా? ప్రజలంటే అంత చిన్న చూపా? ప్రజల పట్ల ఈయన నిరంకుశమైన ధోరణి ఏంటి? ప్రజలంటే ఈయనకు నచ్చరా? కేవలం ఓట్ల కోసం మాత్రమే తెలంగాణ ప్రాంత బిడ్డలు కావాలనా? అంటే ప్రజలను కలవడానికి సీఎం రేవంత్ రెడ్డికి తీరిక లేదా? రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? రేవంత్ రెడ్డి ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలను కలవడు? ఎందుకంటే ఆయన ఏమన్నా ఆంధ్ర బిడ్డనా? తెలంగాణ బిడ్డనే కదా. తెలంగాణ ఉద్యమంతో నీకు సంబంధం లేకున్నా ఈ ప్రాంత బిడ్డవే కదా. మరి ఈ ప్రాంత బిడ్డమైనప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం నువ్వు కలవాల్సిన సమయం లేదా? మహాత్మా జ్యోతిరావు పూలే అని బోర్డు వేయించినవు పెద్దది, ప్రగతి భవన్ తీసేసి బద్దలుగా వచ్చిన, నేను ఏది కుండబద్దలుగా వచ్చిన అన్నట్టు కూట్ల రాయిది అనోడట, ఏట్ల రాయిది ఇస్తాడట. ఈ ముఖ్యమంత్రికి ఏమో ఏమి శాత కాదు. దాన్ని ఏం చేసిండు, బోర్డు వెచ్చి ఓ ప్రజా సమస్యలు ఇక్కడ పరిష్కరించబడను అని చెప్పి ఒక్కరోజు అక్కడ ముఖ్యమంత్రి కనబడాడు, ఓ మంత్రి కనబడాడు, ఓ ఎమ్మెల్యే కనబడాడు. ఎవరో అవుట్సోర్స్ ఇబ్బందికి సంబంధించి అదే మన జిల్లాలలో కలెక్టరేట్ సెక్షన్లలో పనిచేసే వాళ్ళు వీళ్ళు అడగనబడతారు. పోనీ వాళ్ళ వల్ల ఏమన్నా అవుతుందా అంటే ఏం కాదు, తానే అంటే తందానే బేచ్చది. మన తెలియని ముచ్చట. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను కలవకపోవడానికి కారణం ఏంటి? భయమా? లేకపోతే తనకు అంత నమ్మకం లేదా తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల? ఎందుకు ముఖ్యమంత్రి గారు పదే పదే భయపడతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ సెక్రటరియట్లో దొరకడు, లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఉన్న ప్రజాభవన్కు సంబంధించి దాంట్లో దొరకడినే. మరి ఎక్కడ కనబడతాడు ఈయన ముఖ్యమంత్రి గారు? మరి వాళ్ళు ఇంటికి పోతానన్న, నిరసన వ్యక్తం చేస్తానన్న బయటకు వస్తా అంటే ఆడ దొరకడు. మరి ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎక్కడ కలవాలి? నిన్న ఎవరు కలుస్తా అంటున్నారో తెలుసా? హైడ్రాకు సంబంధించిన బాధితులు కలుస్తా అన్నారు. ముఖ్యమంత్రి గారిని హైడ్రాకు సంబంధించిన బాధితులు కలుస్తా అన్నారు. సరే మీరు కూల్చేసిళ్ళు, మరి మాకు పునరావాసం ఉండాలి కదా. వారికి పునరావాసం కలిగించిండా? లేదు. పోనీ వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయిలో సమయం ఇచ్చిండా? ఇవ్వలేదు. ఈరోజు చిన్నారులకు సంబంధించిన పుస్తకాలు తీసుకుంటున్న ఈ చిత్రాన్ని ఒక్కసారి, ఈ బొమ్మను చూస్తే ఎంత బాధాకరమైన పరిస్థితి అండి. ఏడ్చుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళు పుస్తకాలు ఏరుకుంటున్న పరిస్థితి అండి. ఒకసారి సున్నం చెరువు కూల్చివేతలకు సంబంధించి ఇక చూడండి మీరే. ఈ పుస్తకాలను ఏరుకుంటున్న పిల్లలే నిన్ను కలవాలనుకుంటున్నారు. మరి నేను మామయ్య అని వెళ్తారో, అన్నయ్య అని వెళ్తారో, తాత అంటారో, ఏమంటారో నాకు తెలియదు, కానీ నిన్ను కలవాలి అని వీళ్ళు కలవరపడుతున్నారు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు నా ఇల్లును కూల్చేసినావు సారు. కూల్చేసిన తర్వాత ఈ పరిస్థితి ఇది. చిన్న పిల్లలు చిత్తు కాగితాలు గతంలో మనం చూసేది ఏంది అంటే 18 ఏళ్ళు కూడా నిండని వాళ్ళు ఎవరైతే ఉంటారో పూర్తి స్థాయిలో చాలా వరకు కూడా ఓ 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చెత్త కుప్పల మీద, పెంట కుప్పల మీద, డ్రైనేజ్ల కాడ, లేకపోతే అక్కడ ఇక్కడ ఎక్కడైతే చెత్త కుప్పలనో అక్కడ కాగితాలు నేర్చుకుంటారు. వాళ్ళను ఏ విధంగా వర్ణించినా తక్కువనే. కానీ అలా ఉండే జీవితాలు ఈరోజు ముఖ్యమంత్రి గారే మా బిడ్డలను, భవిష్యత్తుకు భరోసానిచ్చే బిడ్డలను, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా, అలాంటి బిడ్డలను ఈ విధంగా వాళ్ళకి చదువులను దూరం చేసే పరిస్థితి చేసిండు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కన్నీటి గాథను పెట్టించిండు. కనీసం వీళ్ళు కలుస్తానంటే కలవనివ్వకుండా పోయిండు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఆచూకీ ఎక్కడా? రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎందుకు గెలవడు? రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత బిడ్డలు కలవకపోవడానికి కారణం ఏంటి? ప్రజా సమస్యలు వినిపించవా, వినబడవా, లేకపోతే వినడా? అహంకారమా, ప్రజా అహంకారమా, లేకపోతే పీఠాన్ని ఎక్కిన కదా సీఎం నేనే నన్నేం బీక్తలే అనుకుంటున్నాడా, లేకపోతే ఏంటినే? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎందుకు కలవడు? ఈరోజు రాయదుర్గం కావచ్చు, నానక్రామ్ కూడా కావచ్చు, దాంతోపాటు అనేక మంది ప్రజలు కూడా హైడ్రా వల్ల మారిన బాధితులందరూ కూడా నిన్ను కలవడానికి వస్తా అంటే కనీసం ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడో ఆచూకీ లేదండి. తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రజల్ని ఎందుకు కలవడండి? ప్రజాక్షేత్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఆ కాలంలో కనీసం వైఎస్ రాజశేఖర రెడ్డి గంటలు కూర్చొని ప్రజలందరినీ కలిసే సమయాన్ని ఇచ్చిండు కదా. ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇయ్యడండి? ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చిండు కదా, వాళ్ళ కొడుకు లోకేష్ కూడా ఇచ్చిండు కదా, మరి మీ గురువు మీ శిష్యులు కూడా ఇచ్చారు కదా. నువ్వు ఎందుకు గెలవవు ప్రజల్ని? నీకు ప్రజలంటే భయమా, లేకపోతే నువ్వు ప్రజాపాలన చేస్తలేవనే ఏది నమ్మకం వచ్చి ప్రజలకు దూరంగా ఉంటున్నావా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రజలను గెలవడు. ఈ చిన్నారులకు ఏం సమాధానం చెప్తాడండి ఈయన రోజు? ఒకసారి మనందరం అడుగుదాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఈరోజు ఈ పిల్లలకు ఏం చెప్తాడు? ఒకసారి ఇగో ఇక్కడ చూడు, ఒకసారి చూడుర్రి, ఇగో ఈ చిత్రం చూడుర్రి.
ఏది బుక్స్ తీసుకుంటామంటే గ్యాప్ ఇవ్వకుండా మమ్మల్ని పోలీసులు పట్టుకొని గుంజేసిర్రు. బుక్స్ బయటకు తీసుకోకుండా మమ్మల్ని కూడా తీసుకొని ఇవ్వకుండా రోడ్డున పడేసి మేము ఎట్లా చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి? ఓ చిన్నారి ప్రశ్న. ఇగో పుస్తకాలను సర్దుకుంటున్న చిన్నారి, ఎక్కడ కూలిపోయిన ఆ ఇళ్లల్లో గోడల మధ్యలో తమ పుస్తకాలను వెతికి పూర్తి స్థాయిలో తీసుకుంటున్న చిన్నారులను. దీన్ని చూసైనా కనీసం కాంగ్రెస్ నాయకులకు కనీసం మానవత్వమైన జాలన్న లేదా? ఒకసారి అడగాలి. పుస్తకాలు తీసుకొనియలే, ఎట్లా చదువుకోవాలి, యాడుండాలి? చిన్నారుల ఆవేదన. దీని గురించి ఏం చెప్తాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకసారి చేతులు జోడించి వేడుకుంటున్నా పట్టించుకోరా? పుస్తకాలపై బుల్డోజర్లు పంపుతారా? పసి హృదయాలను గాయపరిచిన సీఎంకు మనసు లేదా? సున్నం చెరువు కూల్చివేతలలో సర్కార్ అత్యుత్సాహం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు. నా బుక్స్ అక్కడే పడిపోయినాయి, అందరి బుక్స్ అక్కడే ఉన్నాయి, బ్యాగులు కూడా తీసుకొని ఇవ్వలే. ఇక చూడుర్రి, కనికరం లేకుండా హైడ్రా చేపట్టిన కూల్చివేతలతో రోడ్డున పడ్డ కుటుంబాలకు చెందిన చిన్నారుల ఆవేదన ఇది. సున్నం చెరువుల కూల్చివేత పర్వంలో అధికారుల అత్యుత్సాహం విమర్శలకు దారితీస్తున్నది. కనీసం పుస్తకాలను కూడా తీసుకొని ఇవ్వకుండా, స్కూలు బ్యాగులను సైతం ముట్టుకొని ఇవ్వకుండా, బుక్స్ తీసుకుంటామంటే సమయం ఇవ్వకుండా పుస్తకాలన్నీ కూడా బయటపడేసి తమను పోలీసులు గుంజుకుంటూ బయటకు పంపించి ఇల్లు కూలగొట్టారంటూ సున్నం చెరువు కూల్చివేస్తున్న బాధిత చిన్నారులు రోధిస్తున్నారు. చిన్నారుల మాటలకు సంబంధించి పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ పై తీవ్రంగా మండిపడ్డారు కేటీఆర్. చిన్నారుల మాటలు వినైనా మీకు బాధ అనిపించలేదా? ఓ చిన్నారిపై ఈ సీఎం ప్రతాపం ఏంటి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనేది కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయం. మరి దీనికి సంబంధించి కాస్త రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పట్టదా అంటే ఎందుకు పడుతుంది? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దున్నపోతు లాంటిది. దాని దున్నపోతు మీద వాన కొడితే ఏమవుతుందండి? ఏం కాదు. హైడ్రా అనేది ఉన్నోడికేమో నోటీసులు ఇచ్చింది, పేదోడినేమో కూల్చేసింది. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే రాయదుర్గం దగ్గర వాళ్ళకు ఆల్రెడీ 1986 సంవత్సరం నుంచి స్టే కొనసాగుతుంది. కోర్టులో కేసు ఉన్నది, అది స్టే మీద ఉన్నది, వచ్చి బుల్డోజర్తో కూల్చేసిండు. మరి ఇదే ముఖ్యమంత్రి ఈరోజు పొంగులేటికి సంబంధించి ఎఫ్టీఎల్లోనే ఉన్నది కదా, ఆయన లేదంటాడు కానీ ఉన్నది చూపెట్టినా కదా వీడియోలో. మరి దాని గురించి ఏమైంది? పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఎక్కడా కూడా కనబడని పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే పూర్తి స్థాయిలో ప్రశ్నించేవాడు లేక, వాస్తవాలను చెప్పేవాడు లేక, లుచ్చా మీడియా కొంత తయారై మొత్తం రేవంత్ రెడ్డి యొక్క సంఖ నాకుతున్నది. ఆయన భజన మీడియా, ఆయనోటి పెట్టిండు శాటిలైట్ మీడియా. దానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా ఫండ్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకు పదవులు రావని వాళ్ళే ప్రచారం చేస్తారు. రేవంత్ రెడ్డి ఛానల్కి సంబంధించి చెప్పాలి. రేవంత్ రెడ్డి ఛానల్లో ఏమని చెప్తారో తెలుసా? ఏవి రంగనాథ్ ఉన్నారు కదండి, ఏవి రంగనాథ్ ఈయనను ఎట్లా తెలుసా, ఒక బాహుబలి కంటే ఘోరంగా చూపెడుతున్నా. ఇదిగో బుల్డోజర్లు వస్తున్నాయి, అదిగో బాహుబలి రంగనాథ్ కదులుతున్నాడు అంటే ఏడికి కదిలేదు ఆయన యొక్క ఛానల్, భజన ఛానల్లో. ఆయన ఛానళ్ళల్లో ఇక ఆగం అడివడి అన్నట్టుగా మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఆ భజన చూస్తే మీరు తట్టుకోలేరండి. ఆయన భజనది ఎట్లుంటుంది అంటే ఆయన ఛానళ్ళల్లో చాలా మంది ఉన్నారు. అప్పుడు ప్రశ్నించే గొంతుకలల్లో ఇప్పుడు అందరి గల్లేనే పాడుపడ్డారు, కానీ ఆయన సంకనాక్తారు రేవంత్ రెడ్డికి సంబంధించి. ఇక్కడ హైదరాబాద్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ చెరువు ఉన్నది, ఈ చెరువు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేయాల్సిన పరిస్థితి ఏంది? నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇస్తే కోర్టు పోతే స్టే అవుతుంది. స్టే అవుతే ఏం చేస్తారు? ఈ లోపు కూల్చేస్తారు. మరి అందరికీ ఒకటే న్యాయం ఉండాలి కదా. ఈరోజు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇంకో న్యాయం, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఇంకొక న్యాయం, పట్నం మహేందర్ రెడ్డికి ఇంకొక న్యాయం. దాంతోపాటు ఈయనకు మాత్రం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత బిడ్డలల్లా మన్ను పోసింది. బంగారు పల్లెంలో తినాల్సిన అన్నాన్ని మన్ను పోసింది. నేను చెప్తున్నా కదా, నిన్నటికి నిన్న నేను చూపెట్టిన కదా పూర్తి స్థాయిలో కూడా అన్నంలో కంచంలో మన్ను పడ్డది. కంచంలో తినే అన్నం పొయ్యి మీదనే ఉన్నది, కూల్చేసేలు. ఈ హైడ్రా ఆటలు ఏంటి అని తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ ఏవి రంగనాథ్ ఏం మగధీర కాదు, పెద్ద అది కాదు. ఈయన మరో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మేడం ఉండే కదా, అట్లా బలిగా పోతాడు. త్వరలో ఈ ఎపిసోడ్ కూడా నా నోట నేనే చదువుతా, అదే భజన ఛానల్లో చదువుతాయి. చూడు రేవంత్ రెడ్డి ఛానళ్ళకు సంబంధించి కనీసం చిన్నారులకు అన్నిటి గోసరాదు, చిన్నారులకు సంబంధించిన బాధలు పట్టవు. హైడ్రాకు సంబంధించి వాళ్ళ భజన్ ఛానల్ ఏం చేస్తారో తెలుసా? రంగనాథ్ గారు పిలుస్తున్నది ఈ చెరువు, ఆ చెరువు, ఆ చెరువు అని చెప్తారు. అరే నాయన, కొంచెమన్నా మనం చేసే జర్నలిజానికి న్యాయం చేయాలి. ఆ చెరువు ఈ చెరువు పిలుచుడు కాదురా నాయన, నీకు సిగ్గు చెరం ఉంటే అరే భయ్ వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు గుల్ చేసినావు, మరి మీ వాళ్ళకి ఎందుకు నోటీసులు, సిగ్గు చెరం లేదా అని అడగాలి వాళ్ళు. ఇగో పిలుస్తుంది దా రంగనాథ్, ఇగో పిలుస్తుంది దా రంగనాథ్ అని చెప్తున్నారు వీళ్ళు. ఏంటి పిలిచేది? రంగనాథ్ ఎవరు, సీఎం ఎవరు? రంగనాథ్ ఎవరు, సీఎం ఎవరు అంటున్నా నేను.
మేము ఓటేస్తే గెలవాలి ఆయనే? ఏమన్నా వేరే గ్రహాల మీకెళ్ళి ఏమన్నా దిగచ్చిండా? ఆయన ఏమన్నా అతీతుడా మానవ శక్తికి? ఏంది హైడ్రా? ఏంది అంటున్నా? చట్టం ఏంది? ఆయన చట్టాన్ని చుట్టం వేసుకోలే. అరే స్టే నడిచే ఇళ్ళని కూల్చేస్తావు, అన్నం తినే ఇళ్ళని కూల్చేస్తావు. మరి పెద్దోడికి న్యాయం, పేదోడికి న్యాయం. ఈ లుచ్చా పనులు కనబడతలేవా వీళ్ళ భజన ఛానళ్లకు? రంగనాదిగో పిలుస్తుంది దాటి. ఏడిగిరా పిలిచేది? ఏడికి రమ్మంటాను? బుల్డోజర్లను పట్టుకొనిరా, లేకపోతే అది పట్టుకరా, ఇది పట్టుకరా. ఏంది ఆయన? మన రంగనాథ్ ఆఫీసర్ ఆయన. ఏంది అంటున్నా ఆయనతోని? ఆఫీసర్ ఏం చేయాలి? పేదోళ్ళు ఇల్లు కూల్చేస్తాడా? కనికరం లేదు, మానవత్వం లేదు. రాజకీయ నాయకుల కంటే ఎలాగో సిగ్గుచరం లేదు. మరి ఆఫీసర్ అయి ఉండి కూడా ఆలోచించాలి కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతున్నది, దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకు ఆలోచిస్తలేడు? ఏమైంది? ఎందుకు దీని గురించి పట్టించుకోవట్లేదు? పేదల ఇండ్లన్నీ కూలిపోతూ ఉంటే మొత్తం కూల్చేసిన తర్వాత ఇలాంటి చిన్నారులను చూస్తే రేపు పొద్దుగాల ఏమవుతుంది? వీళ్ళు రాజకీయాన్ని, ముఖ్యమంత్రిని చూస్తే చీతు ఈయనకి నేను ఓటేయ అంటారు. 100% ఓటు కావాలి. రండి ప్రజలరా, రండి. పలానా నియోజకవర్గంలో 60% ఓటు అయింది, ఇంకొక కాడ 12% పోలింగ్ అయిందంటే ఎట్లా ఓటేయాలరా మీకు? ఏ ప్రాతిపదికన ఓటేయాలి? ఎందుకు మీరు చేసే ఇలాంటి లుచ్చా పనులు చూసి ఓటేయాలనా? దేనికి ఓటేయాలి? ఎందుకు ఓటేయాలి మీకు అంటున్నా? మా మిత్రుడు అన్నారుగా రైట్ టు రికాల్. ఇప్పుడు తీద్దాం పట్టుర్రి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. చేస్తాడా? మరి చెప్తాను కదా, ముఖ్యమంత్రి అనేట ఆయన రాజీనామా చేయాలి. చేస్తాడా? ఈరోజు ఈ చిన్నారులకు కనబడుతుందా హైడ్రా? అంటే పేదోడికి ఒక న్యాయం, బలిసినోడికి ఇంకొక న్యాయమా? అందరికీ సమన్యాయం లేదా? ఇది తెలంగాణ కాదా? ఏమన్నా బీహార్ అనుకుంటున్నారా? ఏమన్నా పాకిస్తాన్ అనుకుంటున్నారా? ఆఫ్ఘనిస్తానా? చైనానా? ఏంది ఇది? ఏమైనా ఉక్రెయిన్ లెక్క ఇక్కడ ఏమైనా యుద్ధం నడుస్తుందా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్టు ఆయన యనుమల రేవంత్ రెడ్డి నేను బలమైన ముఖ్యమంత్రి అని నిరూపించుకోవడానికి చేసే పేరే హైడ్రా. మీకు ఇంకా కూడా క్లారిటీ కావాలంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ బుల్డోజర్లు, ఆ బుల్డోజర్లు, ఈ బుల్డోజర్లు అని కాదు, ఇవన్నీ కూడా విధ్వంసానికి నాంది. రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చివేతలకు సంబంధించి జరుగుతున్న ఈ విధ్వంసాన్ని మనం అరికట్టకపోతే రేపు భవిష్యత్తులో తెల్లారిపోతాయి. చూడుర్రి, మీరు చాలా క్లారిటీగా చెప్తున్నా. ఇగో ఇక్కడ బాహుబలి మోటార్లతోని పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఏం జరిగింది, ఏం కథ అని చాలా మంది అడుగుతున్నారు కదా. ఈ కూల్చివేసిలు కదా ఇవన్నీ, బాహుబలి బుల్డోజర్లు వచ్చి కూల్చేసినాయి కదా. ఈ కూల్చేసింది ఎక్కడికక్కడ చెత్త అట్లనే ఉంది. పోనీ దీన్ని ఏమైనా బాగు చేసిలా, ఈ చెత్తను ఏమైనా క్లీన్ చేసి అక్కడికి సంబంధించి సరిహద్దు ఏమైనా తీసిరా అంటే ఏది లేదు. చెర్ల మొత్తం ముంచచ్చిల్లు. చెర్ల మొత్తం ముంచచ్చిల్లు. మన భాషలో, మన తెలంగాణ నాటు భాషలో చెప్పాలంటే చెరువులా చెత్తేసచ్చిల్లు. నిజమండి. వీళ్ళు కూల్చేసిన ఏ ఒక్క చోటుకు పోయినా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏది కూడా సాఫ్ చేయలే. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలను అడగండి. ఈయనకు అసలు విషయం ఏంది అనేది ఒక్కసారి మీకు చెప్తానండి. నాడు బాహుబలి మోటార్లు, నేడు బుల్డోజర్లు. బాహుబలి బుల్డోజర్లు. ఇక చూడుర్రి, రైతన్న వికాసం కోసం కేసీఆర్ సర్కార్ యత్నం, కూల్చివేతలతో రేవంత్ ప్రభుత్వం విధ్వంసం. 9 నెలల్లో ఒక భారీ నిర్మాణం చేపట్టని ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని చూసి ప్రజల విస్మయం. ఏం జరిగింది అనేది ఒకసారి మీకు క్లియర్ కట్గా చెప్తా. మీరు దయచేసి ఇప్పుడు జరిగే ఈ లింకును తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకోండి. ఈ విధ్వంసానికి నాంది ఎవడు? ఈ విధ్వంసం ఎట్లా జరిగింది? ఈ విధ్వంసం జరగడానికి గల కారకులు ఎవరు? ఈ విధ్వంసం ఎందుకు చేస్తున్నారు? ఈ లుచ్చాగాల పనేందో నేను చెప్తా, క్లియర్గా చెప్తా. ఇక్కడ బీఆర్ఎస్ అనో, కాంగ్రెస్ అనో, భారతీయ జనతా పార్టీ అనో ఎవరికి కొమ్ముగాయలే. నాడు ప్రశ్నించినాం, నేడు ప్రశ్నించినాం, రేపు ప్రశ్నిస్తాం. కాదంటే ఈ రేవంత్ కంటే కేసీఆర్ బెటర్ అని చెప్తాం. ఎందుకంటే 1956 నుంచి 2014 వరకు జరిగిన విధ్వంసంలో 2014 నుంచి 2023 వరకు అన్ని సంవత్సరాల విధ్వంసాన్ని సెటిరైట్ చేసిండు కేసీఆర్. మళ్ళీ మనల్ని అంధకారంలోకి, చీకట్లలోకి, మళ్ళీ కరువు కాటకల్లోకి నెట్టెత్తున్నది ఈ విధ్వంసకారులు. దానికి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్, ఎక్కువ ఏం చెప్పా, ఒక్కసారి నోడ్రి. నేను మళ్ళీ చెప్తా, వికాసం ఏంది, విధ్వంసం ఏంది అని చెప్తా. ఇది కదా వికాసం. ఏంటి? 6 దశాబ్దాల సమైక్య పాలనలో చితికిపోయిన రైతన్న బతుకును బాగు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఏంటి? బాహుబలి మోటార్లు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బాహుబలి మోటార్లను వినియోగించిలు, అద్భుతమైన టెక్నాలజీని వినియోగించి ఎత్తిపోయడానికి చేసిర్రు అనేది మీ అందరికీ తెలుసు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గాయత్రి పంప్ హౌస్లో అమర్చిన 132 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన మోటార్లు ఆసియా ఖండంలోనే అతిపెద్దవి. ఆపై ఇంతకంటే ఎక్కువ సామర్థ్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఏకంగా 145 మెగావాట్ల సామర్థ్యంతో మోటార్లను ఏర్పాటు చేశారు. ఇలా 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం
బీడు భూములలో పచ్చని సిరులు పండించేందుకు పోటీ పడి మరి ఇలా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు భగీరథ యత్నం చేసింది. అందుకే తెలంగాణ ఏర్పడే నాటికి 2014-15 సంవత్సరంలో తెలంగాణలో పండించిన ధాన్యం 68.17 లక్షల టన్నులు. వాటి విలువ సుమారు 12,871.01 కోట్లు. ఇది 2022-23కు చేరేటానికి ఎంతైందో తెలుసా? అప్పుడు కేవలం 68.17 కోట్లే ఉండే. ఆ తర్వాత అది ఏకంగా 278. అంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి, దాదాపుగా ఒక 4-5 రేట్లు పెరిగింది. 278.35 లక్షల టన్నులతో 54,546.80 కోట్ల ధాన్యాన్ని ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. ఇది కేసీఆర్ ప్రభుత్వంలో బాహుబలి మోటార్ల యొక్క నిర్మాణం. ఇది కేసీఆర్ ప్రభుత్వం తన ప్రభుత్వానికి సంబంధించి చాలా క్లారిటీగా కూడా చెప్తున్నా. ఎందుకంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్య ప్రాంతంలో మనం సమైక్య ఆంధ్రాలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన బతుకులు చితికి వేసారిపోయినాయి, మన జీవితాలు ఆగమైపోయినాయి. మన బ్రతుకులు ఎంత ఆగమైపోయినాయి అంటే చాలా దరిద్రమైన, దారుణమైన, దాపరికానికి, దారిద్ర్య రేఖకు అడుగంటిపోయిన బతుకులు మనవి. ఆ రోజు కేసీఆర్ బాహుబలి మోటార్లను తెస్తే ఇక ఈ పెద్ద మనిషి తెచ్చింది ఏందో తెలుసా? ఇప్పుడు చెప్తాను. ఒక సౌదాన్ని నిర్మించాలంటే నెలలు పడుతుంది, కానీ అదే సౌదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలంటే కేవలం 2 నిమిషాలు చాలు. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే 6 నెలల నుంచి ఏడాది పడుతుంది, అదే ఇల్లును కూల్చాలంటే 2 నిమిషాలు చాలు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇదే చూస్తున్నాం. గత 9 నెలల కాలంలో ఒక ప్రాజెక్టు నిర్మించలేదు, ఒక ప్రాజెక్టు చేయలేదు. పోనీ ఈ పలానా ప్రాజెక్టు చేస్తారు, పలానా ప్రాజెక్టు కట్టబోతున్నారు అనేది కూడా లేదు. భావితరాలకు పనికొచ్చే ఒక్క ఆలోచన అంతకన్నా లేదు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగా విధ్వంసాన్ని నమ్ముకున్నారు. ఆ పరంపరలో పేదోళ్ల గూడును బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. ఇందుకోసం రేవంత్ సర్కార్ సమకూర్చిన బాహుబలి యంత్రం ఇదే. 36 మీటర్ల సామర్థ్యం ఉన్న ఈ యంత్రం 14 అడుగుల అంతస్తుల భవనాన్ని కూడా ఇట్టే కూల్చేస్తుంది. ఈ యంత్రం దేశంలోనే 5 చోట్ల మాత్రమే ఉన్నట్లుగా తెలిసింది. 1 ఢిల్లీలో ఉంది, 2 ముంబైలో ఉంది, 3 కోల్కతాలో ఉంది, 4 బెంగళూరు. ఇప్పుడు బెంగళూరుతో పాటు హైదరాబాద్ నగరంలో ఓ ప్రైవేటు సంస్థ వద్ద కూడా ఉంది. హైడ్రా పేరుతో రేవంత్ ప్రభుత్వం సామాన్యుడి గూడును కూల్చేసేందుకు యంత్రాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పటిదాకా ఉత్తరాదికే పరిమితమైన ఇది నేడు తెలంగాణకు కూడా పరిచయమైంది. ఇది 4 అంతస్తుల బిల్డింగ్ను కూడా కూల్చేస్తుంది. దీన్ని నడిపే డ్రైవర్ షాప్కి 2 లక్షలు 3 లక్షలు జీతం. ఇప్పుడు ఒక అందమైన సౌధాన్ని కట్టాలన్నా, ఒక కళల సామ్రాజ్యాన్ని కట్టాలన్నా, ఏది కట్టాలన్నా సంవత్సరాలు పడుతుంది. కానీ కూల్చివేయాలంటే 2 నిమిషాలు సరిపోతుంది. ఈరోజు మీకు డిఫరెన్స్ చూపెడుతున్నా. ఎన్ని నెలలైంది మన పెద్ద సారు ఎవరు ఈయన రేవంత్ గుంపు మేస్త్రి అధికారంలోకి వచ్చి? సరిగ్గా 9-10 నెలలు అవుతుంది. ఓకేనా? ఈ సారు చేసింది ఏందో తెలుసా? ఇగో ఇది ఒకసారి మీరు డిఫరెన్స్ చూడాలి. ఇది కేసీఆర్ ప్రభుత్వంలో బాహుబలి మోటార్లను అమర్చిన చిత్రం. ఇదేమో మన గుంపు మేస్త్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన భారీ బుల్డోజర్లు. ఇక్కడ బాహుబలి ఏంది, ఎవరు అక్కెరకు వస్తారు, ఎవరు అక్కెరకు రాదో ఇక మీరే ఆలోచించుకోండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, పోనీ బాహుబలి మోటార్లతో అక్రమంగా కట్టించిన అన్ని కూల్చేస్తున్నాడు అంటే లేదు. కేవలం ఇక్కడ పేద తరగతి, మధ్య తరగతి ఒక్కళ్ళే నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ ఒక్కటి కూల్చివేసి ఇక అన్నిటిని ఇట్లా మోపేసుకున్నాడు ఈసారి. నేను చెప్తున్నా కదా, పేదోడి గుండెకు చిల్లు పెట్టిన రేవంత్ సర్కార్ అవసరమా? పేదోళ్ళ జీవితాలను రోడ్డు మీద పెట్టిన రేవంత్ సర్కార్ అవసరమా? మండుకుంటున్న బువ్వలో మన్ను పోసిన రేవంత్ సర్కార్ అవసరమా? ఆఖరికి ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి నిల్వ నీడ లేకుండా చేసే రేవంత్ సర్కార్ అవసరమా? బాహుబలి మోటార్లు ఎక్కడా, బాహుబలి బుల్డోజర్లు ఎక్కడా? అవసరమా ఈ ప్రభుత్వం? ప్రజలను గెలవని ముఖ్యమంత్రి మనకు అవసరమా? మరి ఎక్కడ గెలుస్తాడు, ఏ సమయానికి గెలుస్తాడు, ఏడ గెలుస్తాడో అడగండి. నేను ఇది నిజం, ఎవ్వడు ఏమన్నా అనుకోరి, ఇది వాస్తవం. తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతోని ఆడుకుంటున్న ఇలాంటి ప్రభుత్వాలనా మనం చూడడానికి ఎన్నుకున్నది? ఇలాంటి ప్రభుత్వాల కోసమా మనం పనిచేసేది? నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఒకసారి మీరే ఆలోచించాల్సిన విషయం మీ దగ్గరే ఉంది. ఎందుకు అనేది కూడా నేను మళ్ళీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీ అందరికీ ఒక చిన్న విచిత్రం చూపెడతా, ఒకసారి ఆలోచించాలి. ఎవరినే సీఎం హోదాలో ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ గుంపు మేస్త్రి. నేను పెట్టిన పేరు కాదు, ఆయన పెట్టుకున్న పేరే. గతంలో ఒక శాటిలైట్ సంస్థలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సీఎం పీఠం అనేది ఒక గుంపు మేస్త్రి లాంటిది అని ఆయనే చెప్పుకున్నాడు. గుంపు మేస్త్రి ఎటు పోతున్నాడు? అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ఇక్కడ ఏం కనబడుతున్నది మీకు?
16న ఢిల్లీకి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో 21వ మంత్రివర్గ విస్తరణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై చర్చించేందుకు. ఒక పార్టీ, అదే మన ప్రాంతీయ పార్టీ అయితే మనమే పరిష్కరించుకుంటాం, మన సమస్యలు మనమే పరిష్కరించుకుంటాం, వాస్తవాలు ఏందో కూడా మనమే పరిష్కరిస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి మీ అందరికీ కూడా చాలా క్లారిటీగా వివరించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మీకు చెప్పాలి. ఈయన చేసే పని ఏంది, ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన చేసేది ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఇగో ఇది ఏంది, 16న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఏంది, సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈ నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీంతో 21న పర్యటన ఖరారు కానుంది. కొత్త పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణం చేసిన తర్వాత సీఎం పిసిసి అధ్యక్షుడు కలిసి ఢిల్లీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలవనున్నట్లుగా పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి స్పష్టత కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన చర్చించే అవకాశం ఉంటుంది. ఇదే ఇక్కడ మన ముఖ్యమంత్రి ఉంటే, మన ప్రాంతం వాడైతే, మన ప్రాంతీయ పార్టీ అయితే మన కోసం పనిచేస్తుంది. తమిళులు, ద్రవిడ పార్టీ ఎంత బలంగా ఉంటుందో తెలుసా? నువ్వు కూకటి వేళ్లతో కాదు, ఇంకా ఏ వేళ్లతో పొకిలించినా కూడా నీ వేలు బిగులుతాయి తప్ప అక్కడ ప్రభుత్వాన్ని అక్కడ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఏం బీకలేరు. ఊసిపోయే ఇంటికతో సమానం వాళ్ళకు. ఎవరన్నా అక్కడి ప్రాంత బిడ్డల మనోభావాలను దెబ్బతీసినా, ఆ ప్రాంతం మీద ఎవడన్నా ఎక్కుపాదం పెట్టినా, అది కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అయినా పర్వాలేదు, చిచ్చు పోయిస్తారు వాళ్ళు. అది ద్రవిడ పార్టీలకు ఉన్న లక్షణం. ద్రవిడ పార్టీలు అంటే అట్లుంటుంది. దేనికోసం ఉంటాయి ఈ ద్రవిడ పార్టీలు అంటే, పూర్తి స్థాయిలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉంటే మన ప్రాంతం గురించి, మన తెలంగాణ గురించి, మన తెలంగాణ దళం గలం బలం, మన ఢిల్లీలో మన గలం ఉన్నదా? పోనీ మన బలం ఉన్నదా? ఏమన్నా ఉన్నదాడా? తెలంగాణ గలం దళం బలం ఏడవైంది? ఈ రాష్ట్రం కోసం ఏదైనా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇన్ని వరదలు వచ్చినాయి కదా గుంపమేస్త్రి పరిపాలనలో, రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పరిపాలనలో వరదలు వచ్చినాయి కదా. కేంద్రం నుండి ఒక్క రూపాయన్న పీకి పొడిచిచ్చిల్లా? మరి కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి బండి సంజయ్ ఉండి ఎందుకు? మా కిషన్ రెడ్డి ఉండి ఎందుకు? కిషన్ రెడ్డి అయితే ఫోటోలు ఉండడానికి, ఫోటోలో ఫోజులు తప్ప దేనికి లేదు, ఉత్తదే అంత. నేను చెప్తున్నా కదా ఈరోజు, కిషన్ రెడ్డి దేనికోసం అంటే ఫోటోల కోసమే, దేనికి లేడు. బండి సంజయ్ ఏమో ఇద్దరు కలిసి హెలికాప్టర్లో చక్కర్లు కొడతారు, ఇట్లా గాలి వానల్లో చిటు గాలి మోటార్లలో తిరుగుతారు. కానీ వరద సాయానికి ఒక్క రూపాయన్న తెచ్చిల్లా? ఒక్క రూపాయి అడుగుతున్నా, తెచ్చిల్లా? ఏమన్నా సాయం తెచ్చిల్లా? వరద ముప్పు ప్రాంతాల్లో పోయి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? ఇట్లా దండాలు పెడితే ఇట్లా అనడానికి మీరు పోయింది. కేంద్రం నుండి డబ్బులు తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నా ఖమ్మం జిల్లాను, మహబూబాద్ జిల్లాను ఆదుకోవాల్సిన పరిస్థితి లేదా? ఏమున్నదిడా? అందుకే ప్రాంతీయ పార్టీలను, మన పార్టీలను మనం గెలుచుకుంటే, మన పార్టీలను మనం గెలిపించుకుంటే, ఈ ప్రాంతీయ పార్టీలనే గెలిపించుకుంటే పూర్తి స్థాయిలో కూడా అధికారం మన చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం చేయలేం. ఇక ఇంకో ప్రాంతీయ పార్టీ ఉండే, అది కేసీఆర్ సంఖ్యన చేరింది, ఇక భజన చేస్తుంది, ఇక కనబడతలేదు. వెలుగులో సూర్యుడేడు వేండో, చీకట్లో వెలుగైందో, వెలుగు చీకటి అయిందో ఇక మీరే ఆలోచించుకోరి. చెప్తా ఇంకొక కొన్ని రోజులలో భయంకరమైన ముచ్చట్లు ఇంకా మనం పూర్తి స్థాయిలో తెస్తాం. అయితే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఎవరు అని మళ్ళీ నన్ను అడగాలి. నేను చెప్తున్నా కదా, ఈయన రేవంత్ రెడ్డి కలిసిన నమ్మిన బంటు అన్నట్టు. ఈయనకి ఢిల్లీలో కొత్త పెత్తనం ఉంది, దోస్తానం ఉన్నదట. వాళ్ళ కోసమే ఈయనకు ఇచ్చిల్ తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అయితే ఈ మహేష్ కుమార్ గౌడ్ను రేవంత్ రెడ్డి పోతున్నాడు అంటే మధు యాస్కిని పక్కకు జరిపిలు. మధు యాస్కి మీద మంచి ఏర్పడకుండా ఒక బాణం వేసేసి, ఎట్లా అంటే చెప్పనా, కాంగ్రెస్లో కల్లోలానికి ఒక కారణం అది. ఇక్కడ మీరు ముగ్గురు వ్యక్తులను చాలా క్లారిటీగా కూడా ఆలోచించాలి. ఏంది అంటే, ఒకటి రేవంత్ రెడ్డి, ఇక రెండోది మధు యాస్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈయన గురించి కూడా ఆలోచించాలి. మూడోది వచ్చేసి, రెండోది మధు యాస్కి తర్వాత ఈ మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి కూడా, ఈ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరి మధ్యకు సంబంధించి అధ్యక్ష పదవికి 90% మధు యాస్కి గౌడ్కు రావాలి. కానీ ఏం చేసిందంటే, ఈయన రాహుల్కు దగ్గర కాబట్టి, రేపు పొద్దుగాల ఈయన చెప్పే ముచ్చట్లు ఏమి ఉన్నారు కాబట్టి వాస్తవాలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేపు పొద్దుగాల ఏదైనా లొల్లైనా అదైనా ఇదైనా కూడా ఢిల్లీ పోయి ఉన్నట్టు మధు యాస్కి చెప్తాడు కాబట్టి ఆయన సైడ్ జరిపించే ప్రయత్నం చేసిరు. కాంగ్రెస్ పార్టీలో ఏర్పడకుండా ఒక్కొక్కరందరినీ కూడా 90mm దించి పక్కకు జరిపేసిరు. మధు యాస్కి కూడా కాంగ్రెస్ బాధ్యతుడు అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందుకే మా అద్దంకి దయాకరాన్ని ఉండే ఏడున్నాడో పాపం, ఈయన ఆల్రెడీ బాధితులుగా మారితే ఇప్పుడు మధు యాస్కిని కూడా బాధితులుగా మార్చేసారు. ఆయన గెలువని మొదటగా సర్వే చేస్తే గెలిచి ఆయన వచ్చిన స్థానంలో ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తర్వాత
ఓటమికి సంబంధించి అక్కడ ఉండే స్థానిక నేతలు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఓడిపోవడంతో పాటు అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే మది యాష్కి మీద పూర్తి స్థాయిలో కూడా కుట్ర చేసిర్రు అనేది కూడా తెలుసుకోలేకపోయాడు. సొంత పార్టీ నేతలే ఒక పెద్ద మనిషి నుండి ఫోన్ రాగానే పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అంటే ఆయన పూర్తిగా కూడా ఓటమికి ప్రధాన కారణమైంది. ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించి ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఢిల్లీకి ఎన్నోసారి పోతాడండి, దేనికోసం పోతుండే మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తే దేనికోసం వెళ్తాడు? ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఢిల్లీకి దేనికోసం వెళ్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇక్కడి ప్రాంత బిడ్డలకు సంబంధించిన ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగుల కోసం ముఖ్యమంత్రి వెళ్తాడు. అంటే వరదలకు సంబంధించిన ఖమ్మం బిడ్డల ప్రజల కోసం కావచ్చు, మహబూబాద్కు సంబంధించిన వరదలకు సంబంధించిన విపత్తు అంటే వాతావరణం వల్ల వచ్చిన విపత్తు వల్ల పూర్తి స్థాయి వల్ల నష్టపరిహారం అడగడానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాను, కేంద్ర మంత్రులను ఇతరత్ర కలిసి నిధులు తీసుకురావాలి. కానీ మనసారు దేనికి పోతున్నారంటే వాళ్ళ సొంత పార్టీకి సంబంధించి. ఇప్పుడు ప్రజాధనం ఇక్కడ లూటీ అయినట్టే కదా. పార్టీ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎన్నోసారి 21వ ఢిల్లీకి పోతున్నాడు. 21 సార్లు పోయి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా తెచ్చిందంటే పెద్ద టోపీ పెట్టిండు, 3 నామాలు పెట్టిండు. ఇది రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన. మళ్ళీ దీన్ని పట్టుకొని ఏమంటారంటే మా సారు ఢిల్లీకి 3 రంగుల జెండా పెట్టి మలుసుకొని జేబులో పెట్టుకో, అయిపోయింది నీ పని. 3 రంగుల జెండా అట. ఎందుకు 3 రంగుల జెండా? జీవితాలను ఆగం చేయడానికా? ఎవడి జీవితాలను అయింది? కనీసం ఇంతనన్న మానవత్వం లేదండి. ఇంత నీచులంటే వీళ్ళు చిచ్చి. వీళ్ళదో పరిపాలన, వీళ్ళదో వ్యవస్థ. 21వ ఢిల్లీకి పర్యటన ఖరారు చేస్తున్నాడట. 16వ తేదీ నేను పోతున్నాడట. మరి ఈయన పోయి ఏం చేస్తాడో ఏం కథనో కూడా మనకు తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక మా గుంపు మేస్త్రి ఏం చేస్తాడు అనుకుంటారు ఇప్పటి వరకు మీరు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుంపు మేస్త్రి ఏడ చేస్తున్నాడు ఏం కథ అనేది కూడా మీరు ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన చేసే అప్పు మామూలుగా లేదు. ఆల్రెడీ నాకు తెలిసి గిన్నిస్ బుక్లో పెడితే ఆల్రెడీ రికార్డు కొడుతుంది. మన అప్పులలో రేవంత్ సర్కార్ రికార్డు మామూలుగా కాదు. అసలు ఈయన రికార్డు ఎట్లున్నది అంటే సంచలనంగా మారిపోయింది. ఈయన రికార్డు ఓ రేంజ్లో ఉన్నది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాయినండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మన ముఖ్యమంత్రి పరిపాలనలో ఏం పరిపాలన అనుకుంటారు ఇది పరిపాలనలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో ఒకసారి చూడరి, మీరే చూడరి. మీకు అప్పులు ఎంతైనా తెలుసా తెలంగాణ రాష్ట్రానికి? నాకేం పోతుంది రంజితన్న, నా ఆదాయం అన్న. మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెస్తాడు, ఆయనే కట్టుకుంటాడు. ఎవరు తెస్తాడు? ఆయన తెచ్చి ఏడ కట్టుకుంటాడు? ఏడైతే ఇగో చూడరి. నేడు మరో 1500 కోట్ల అప్పు. ఏడా ఇది? రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 1500 కోట్లు ఆర్బీఐ నుంచి అప్పు రూపంలో సమీకరించుకోనుంది. ఈ మొత్తాన్ని బాండ్ల వేలం ద్వారా తీసుకుంటుంది. ఈ నెల 3న 1000 కోట్ల అప్పు తీసుకున్న ప్రభుత్వం మరోమారు రుణం తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ఆగస్టు నెలలో 6000 కోట్లు 2 విడతలుగా తీసుకుంది. జూలైలో 7000 కోట్లు సమకూర్చుకుంది. ఇక అప్పులలో మనది ఎంత టాప్ అంటే ఇక మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మన అప్పుల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. దాదాపుగా 71,000 కోట్లు దాటిపోయినాయి మన అప్పు. ఏంది? ఈ ఏడాది జూలైలో 10,392 కోట్లు. ఈ ఏడాది జూలైలో 10,392 కోట్ల రూపాయల అప్పు చేసింది. తెలంగాణలో అత్యధిక నెలవారీ అప్పు ఇదే. ఆదాయం కన్నా అప్పే 141 కోట్లు ఎక్కువ. స్వయంగా కాగ్ నివేదిక ఇచ్చిన ప్రభుత్వం వారం రోజులలో 4,000 కోట్ల అప్పు చేసింది. ఇక చెప్పుర్రి, మీ 3 రంగుల జెండా, మీ కథ ఏంది? మీ రేవంత్ సర్కార్ ఏంది? మా తెలంగాణను ఏమైనా బతకనిస్తాడా, లేకపోతే అప్పుల పాలు చేసి మా జీవితాలతో ఆడుకుంటాడా? మరి రేవంత్ రెడ్డికి సంబంధించి ఏమైనా చెప్తాడా లేదా? ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డల, తెలంగాణ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో మన 2వ ముఖ్యమంత్రి అదే గుంపు మేస్త్రి అలియాస్ రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఎంత ఘోరంగా అప్పు చేస్తున్నాడు అంటే తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరుదైన రికార్డును సృష్టించింది. ఈ ఏడాది జూలైలో ఏకంగా 10,392 కోట్ల అప్పు చేసింది. తద్వారా గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో 10,000 కోట్లను పైగా అప్పుతో చరిత్ర సృష్టిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే కంఫోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ నివేదిక ఇచ్చింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూనే రేవంత్ సర్కార్ అంతకమించి అదే స్థాయిలో ఎడాపెడా అప్పులు చేస్తుందన్న దానికి ప్రత్యక్షమైన నిదర్శనం, సాక్ష్యం ఇది. ఒక్కసారి మీరే చూడురి. గత ప్రభుత్వం ఏం లేదు, రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్యాచ్ ఉండే, అప్పుడు మీడియా ఉండే, పూర్తి స్థాయిలో ఆయన అదే ప్రచారం చేయించుకునేది.
ఆదాయం కన్నా అప్పే ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన నివేదిక ప్రకారం ఏడాది జూలైలో వచ్చిన ఆదాయం కంటే రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చిన అప్పే ఎక్కువ. జూలైలో పన్నుల రూపం దాదాపు 9,966 కోట్లు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద 257 కోట్లు, లోన్లు అడ్వాన్సుల రికవరీ రూపంలో 3.62 కోట్లు, కలిపి రాష్ట్రానికి మొత్తానికి 10,226.46 కోట్లు. ఇక పూర్తి స్థాయిలో ఈయన అప్పులే అప్పులు. వరబ్బా ఏమి అప్పురా నాయన, అబ్బబ్బబ్బబ్బా ఏం అప్పు చేస్తున్నాడు. ప్రజాపాలనలో 10,000 కోట్ల మార్కు. అప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో అత్యధికంగా ఒకే నెలలో చేసింది కేవలం 9,877 కోట్లు మాత్రమే. కానీ ఈసారి మన సారి చేస్తున్న అప్పులను చూస్తే ఇక నాకు తెలిసి ఓ రేంజ్లో ఉంటుంది కథ. అప్పుల రాష్ట్రంగా, అప్పుల కుంపటిగా, అప్పుల తెలంగాణగా మార్చేసిండు యనుమల రేవంత్ రెడ్డి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈయన ఇన్ని వేల కోట్లు తెచ్చిండు కదా, 71,000 పైచిలకు కోట్లేమో తెచ్చిండు. మరి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడన్నా ఓ ప్రాజెక్టుగా ఇచ్చినాం, ఓ ఇల్లుగా ఇచ్చినాం, లేకపోతే ఒకసారి దవాఖానాగా ఇచ్చినాం, ఓ బడిగా ఇచ్చినాం, ఏది లేదు. మరి ఈ పైసలు ఎవరి జేబులో పోతున్నాయో, ఏడికి పోతున్నాయో, ఏం చేస్తున్నారో, ఏమైపోతున్నదో తెలంగాణలో ఆగంగాని పరిస్థితి కనబడుతుంది. ఆగమాగమవుతుంది తెలంగాణలో. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యనుమల రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి మొత్తాన్ని ముంచేస్తున్నాడు. ఇక దీని గురించి మాట్లాడుకునే అవకాశం నన్ను ఉన్నదా అంటే లేదు. పోనీ వీళ్ళ భజన ఛానల్ లేదన్న చెప్పిందా, ఇప్పుడు మాట్లాడుర్రి. వీళ్ళ భజన ఛానల్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడైనా దీని గురించి మాట్లాడిర్రా? లేదు. పోనీ దీని గురించి ఎక్కడన్నా మాట్లాడతారా అంటే మాట్లాడరు. వీళ్ళు ఎందుకు మాట్లాడతారండి? వీళ్లకు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు వాళ్ళ భజన ఛానల్కి సంబంధించి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల కుప్పగా తెలంగాణ చరిత్రలనే ఇంత ఘోరమైన అప్పు చేసిన ముఖ్యమంత్రి ఇక గింత ఘోరంగా ఉన్నాడంటే ఒక్కసారి మీరే ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అప్పులలో కూరుకుపోయింది అని చెప్పడానికి ఇదొక ప్రధానమైన అంశంగా మనం చూడొచ్చు. ఇక మన సార్ ఇంకేదో ముచ్చటే చెప్పిండు. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏమైంది, అప్పులు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఇదంతా చూస్తున్నాం మనం. ఇగో ఇది 3 నెలల్లో కులగణన, సామాజిక ఆర్థిక రాజకీయ వెసులుబాటు తరంపై సమగ్ర సర్వే చేయాలి, పూర్తి చేసి మాకు నివేదిక ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలి. రాష్ట్రం యూనిట్ కాకుండా స్థానిక సంస్థల యూనిట్గా కులగణన నిర్వహించాలి. ఇదే సుప్రీం తీర్పులోని అర్థం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కులగణనకు మార్గం సుగమమైంది. స్థానిక సంస్థల ఎన్నికలలో కీలకమైన రిజర్వేషన్లు ఖరారుకు అవసరమైన బీసీ కులగణనకు 3 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కులగణన పూర్తి తర్వాత సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ వెసులుబాటుతనంపై కూడా సమగ్రమైన వివరణ ఇవ్వాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతున్నది. ఇగో ఇది మన సారి యొక్క పరిపాలనలో ఆఖరికి కోర్టులు కూడా పొట్టు తిడుతున్నాయి రేవంత్ రెడ్డిని. మామూలు కాదు, కోర్టులు కూడా చిచ్చి అనే కాడికి వచ్చింది. ఇక మన గుంపు మేస్త్రి పరిపాలన ఇక ఎట్లున్నది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంది, ఇక ఏదో కథ. నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం, నా నిర్ణయం రాబోయే కాలంలో తెలుస్తుంది, స్పీకర్ గడ్డం ప్రసాద్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది నిన్న చెప్పిన ఏంది పూర్తి స్థాయిలో ఒక పార్టీలో గెలిచిన వ్యక్తులు ఇంకొక పార్టీలోకి వెళ్ళబోతున్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా చూసిళ్ళు. దాంట్లో ఎవరెవరు ఏమేమవుతుర్రు, ఏమేం కథ అనేది కూడా మనందరం కూడా అనుకున్న విషయమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10 లిస్టులు, ఈ 10 దొంగలు, ఈ 10 దొంగలే అంట. వీళ్ళను బరాబర్ దొంగలే అంట. ఎందుకు ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ పిరిగి సన్నాసులు తెలంగాణ రాష్ట్రానికి మీ నియోజకవర్గాన్ని పొడిచి అభివృద్ధి చేస్తారా? వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళు, వీళ్ళ కుటిల రాజకీయాల కోసం వీళ్ళు, వీళ్ళ ఆర్థిక అవసరాల కోసం వీళ్ళు, వీళ్ళ అవసరాల కోసం పోయినా ఈ సన్నాసుల కోసం మీరు కొట్టుకోకుర్రి. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా వీళ్ళని పరిగణలోకి తీసుకోకండి. ఇక్కడ స్టేషన్ గన్పూర్ కరియం శ్రీహరి అయినా కానీ, తెల్లం వెంకట్రావు భద్రాచలం అయినా, దానం నాగేందర్ ఖైరతాబాద్, అరకపూడి గాంధీ చెర్లింగపల్లి, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్, కాల యాదయ్య, చేవెళ్ల డాక్టర్ సంజయ్ జగిత్యాల. ఈ దొంగలను ఎట్టి పరిస్థితులలో మీ దరిదాపులోకి కూడా రానియకండి. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల క్లియర్ కట్గా వీళ్ళని ఓడగొట్టుకోరు. పార్టీ మారచ్చే దొంగలు మీకు అవసరం లేదు. మీ పార్టీ చాలా నీతివంతమైన పార్టీ. ఎలాంటి పార్టీ అంటే స్వచ్ఛమైన పార్టీ. మీ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించుర్రి. గీ పార్టీ మారచ్చిన దొంగలు మీకెందుకు? ఆల్రెడీ దొంగలని ప్రజాక్షేత్రంలో తెలిసిపోయింది. పార్టీ మారితేనే పెద్ద దొంగతనం చేసినట్టు. మరి ఇలాంటి వాళ్ళు మీకు పార్టీలు అవసరమా లేదా అనేది కూడా ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా,
నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 10 నియోజకవర్గాల దొంగలు మీకు అవసరం లేదు, మంచోని ఎన్నుకోండి, మీ పార్టీ నుండి మంచోని నిలబెట్టుకోరు. నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీ నుండి వేలు కదా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా మీకు మళ్ళీ చెప్తున్నా, వీళ్ళని ఓడగొడతా అంటే నేను చెప్తున్నా, ఓటు గుద్దుతా అంటే మళ్ళీ ఎట్లుండాలి తెలుసా, బాహుబలి అంటారు చూడు, మళ్ళీ మీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అనే జెండా నినాదం ఇట్లా ఉరికి పడాలి. నేను చెప్తున్నా, ఇలాంటి సన్నాసులు మీకు అవసరం లేదు. నేను క్లియర్ కట్గా చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే స్పీకర్ గడ్డం ప్రసాద్ అయినా ఇంకెవరైనా రంగులు మార్చే ఊసరవెల్లిలు మీకు అవసరం లేదు. ప్రజల జీవితాలను, ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే ఎమ్మెల్యేలను నియమించుకోండి. ఇలాంటి లుచ్చాలను నియమించుకొని మీకెందుక, మీకు సిగ్గుచెట్టు, మీకు తల తీసేసినట్టు అవుతుంది. పలానా నియోజకవర్గం ఎమ్మెల్యే శబాసిరా అనాలే. పార్టీ మారే దొంగలు మీకెందుకండి, పార్టీలా రౌడీ మూకలు మీకెందుకండి, ఏంది అఘాయిత్యాలు చేసే సన్నాసులు మీకెందుకండి, కబ్జాలు చేసే బామార్దులు మీకెందుకండి అడుగుతున్నా బాజాప్తుగానే. మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీ తలరాతను మార్చే వాళ్ళని ఎన్నుకోరి, పార్టీలు మారే దొంగలు మీకెందుకండి? ఇలాంటి వాళ్ళు మీకు అవసరమా? ఇలాంటి వాళ్ళు ఇక చూడు, నేను చెప్పిన కదా, నిరుపేదలపై క్రిమినల్ కేసులు, రేవంత్ సర్కార్ దారుణం, పేదల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం, మాదాపూర్లో సున్నం చెరువులో పేదల నిర్మాణాలు కూల్చివేత, నీతిమాలిన చర్య అంటూ మండిపడ్డ పరిస్థితి. హైడ్రా పేరుతో పేదోడి దోపిడీకి సంబంధించి అయితే ఇక్కడ చాలామందికి వీళ్ళ నిరసన తెలిపిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టిలట. ఓరి వయ్యా, ఎంత ఘోరం ఇది. ఎవరు అంటే ఇక్కడ స్థానికంగా నివాసం ఉండే మహేష్ 35 సంవత్సరాలు, ఆయన యొక్క సతీమణి భార్య లక్ష్మి 28 సంవత్సరాలు, తమ్ముడు నరేష్, వీళ్ళు 28 సంవత్సరాలు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపినందుకు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టిలట. పేదోడి ఇల్లును కూల్చేసినందుకు రేవంత్ రెడ్డి సర్కారు మీద ఘోరమైన క్రిమినల్ కేసులు పెట్టాలి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ద్రోహం కింద చట్టాల కింద కేసులు పెట్టాలి నీ మీద అనుకుంటున్నావేమో. వీళ్ళ మీదనా, వీళ్ళు ఫైటర్స్. నేను చెప్తున్నా, హైడ్రాకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు వీళ్ళకి నేను సెల్యూట్ చేస్తా. బలిసినోడికో న్యాయం, పేదోడికి ఒక న్యాయమా? ఇదా పరిపాలన? ఇదా ఇప్పుడు చెప్పురు, దొరల పాలన ఏమంది, దొంగల పాలన ఏమంది? దొరల పాలన, దొంగల పాలన రెండు ఈ రేవంత్ రెడ్డియే. నేను చెప్తున్నా కదా, ఏంది నిరసన తెలిస్తే క్రిమినల్ కేసులా? వాట్ నాన్సెన్స్. ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒకసారి మీరే ఆలోచించాలి. ఇక చూడు, పురుగులన్నం పెట్టారని విద్యార్థుల ఆందోళన, సమస్యలపై సర్కారు బడి, జగిత్యాల ప్రభుత్వ పాఠశాలలో పురుగులన్నం. ఆసిఫాబాద్ గురుకులాలలో 35 మందికి జ్వరం, నల్గొండ గురుకుల విద్యార్థులకు కూలి పని అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నల్గొండ గురుకుల విద్యార్థులతో కూలి పని చేపిస్తున్నారట. ఇలాంటి బడులు చెప్పే మళ్ళీ విద్యా వ్యవస్థ ఫుల్ టైం మినిస్టర్ అట మనోడు. ఏడున్నవా రేవంత్ రెడ్డి, నీ ఫుల్ టైం మినిస్టర్లో నీ యొక్క మంచితనం ఇగో ఇక్కడ కనబడుతుంది, మస్తు కనబడుతుంది. కనీసం పట్టుమని ఒక పూట బువ్వ పెట్టలేని సర్కారు ఎందుకయ్యాను? అండుకున్న బువ్వలా మట్టి పోస్తావు, అది కాదంటే ఇంకేదో చేస్తావు. మరి ఇలాంటి ప్రభుత్వం మా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అవసరమా? ఎందుకు నీ ప్రభుత్వం? ఎవడి స్వార్థాల కోసం? నాకు ఒక మాట అంటది, ఎప్పుడు ఏడికన్నా పోతే వీళ్ళందరూ అంటారు, ఏంది నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ చాలా నీతి సూత్రాలు చెప్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక చూడు ఎంత దారుణం జరుగుతుందో. మళ్ళీ పిల్లలందరూ కూడా రోడ్ల బాట పట్టిల్లండి. నేను అందుకే చెప్తాను, సత్యమేవ జయతి. వైఆర్టీవీ ఎప్పుడు సత్యమే చెప్తుంది, మీరు గుర్తుపెట్టుకోరు. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేసుకున్నాడు కాదన్నా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ పక్కన నోటిఫికేషన్ ఉంటుంది, నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు నా వార్తలు అందుతాయి. మీరు నాతో కూడా రేపటి నుండి మనం ఫోన్ కాల్లో కూడా అందుబాటులో ఉంటా. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన నిలబడి కలబడి మనం పోరాటం చేయాలి. ఎందుకంటే ఇక్కడ పిల్లలతో పాటు ఆ గ్రామంలో ఉండే కొంతమంది అక్కడ ఉండే గ్రామస్తులు కూడా వీళ్ళ కోసం పోరాటం చేసిరు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన చేసిరు. ఇగో ఈ చిత్రం చూడరు ఒకసారి, చిన్న పిల్లల కోసం కదిలి వీళ్ళకు మానవత్వం ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. నేను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువ తక్కువ మాట్లాడేలేదు, వీళ్ళు మాట్లాడే వీళ్ళ భాష వీళ్ళ యాస మనం ఎప్పటి నుండో చూస్తున్నాం. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఘోరమైన పరిస్థితి మనకు అద్దునైనా